సో వెయిట్ లాస్ డైట్ బేసిక్గా వెయిట్ లాస్ ఎంత అవుదాం అనుకుంటున్నామో ఎంత పీరియడ్లో అన్న దాన్ని బట్టిగా మనము క్యాలరీ డెఫిసిట్ డైట్ అన్నది మనం తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా వచ్చేసేసి 500 to 700 క్యాలరీస్ డెఫిసిట్ డైట్ మనం ఒకటి ప్లాన్ చేస్తాం. దాంట్లో మెయిన్ ప్రయారిటీగా ప్రోటీన్స్ ఒకటి, నెక్స్ట్ లో క్యాలరీ ఫుడ్, ప్రోటీన్స్, హైడ్రేషను, హై ఫైబర్ ఫుడ్, ఇట్లాంటివన్నీ మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎలాంటివి తీసుకోవాలి, నట్స్, లీన్ ప్రోటీన్ అంటే హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, లో ఫ్యాట్, అది యానిమల్ ఫ్యాట్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కానీ, దీంతో పాటు హై ఫైబర్ ఫుడ్, లో కార్బోహైడ్రేట్స్ అండ్ అలాంగ్ విత్ దట్ న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్నవి, ఇలాంటి ఫుడ్ తీసుకొని ఎస్పెషలీ మనం ఎంత వెయిట్ లాస్ అవుతున్నామో వీక్లీ ఎంత అన్నది క్యాలరీ డెఫిసిట్ని క్యాల్కులేట్ చేసి ఒక న్యూట్రిషన్ సలహా చేసుకొని ఇండివిజువల్ బేస్డ్గా, ఎందుకంటే కొందరికి కొన్ని క్రోనిక్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంటాయి, లైక్ హార్ట్ కండిషన్స్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి క్రానిక్ కండిషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా డైట్ ప్లాన్ చేసుకెళ్తే సో దట్ వుడ్ బి బెటర్. ఇదే కనుక ఒబేసిటీ వాళ్ళకి అగైన్ మనకి వారి ఒక మెటబాలిక్ రేట్ని, వాళ్ళకు ఉన్న లీన్ మాస్ని, బాడీ ఫ్యాట్ రేషియోని, వాటర్ రేషియోని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా ఇండివిజువలైజ్డ్గా మనం ఒక డైట్ ప్లాన్ని క్రియేట్ చేయగలిగితే మనం ఈజీగా వెయిట్ లాస్ అన్నది అచీవ్ చేయొచ్చు. సో వెయిట్ లాస్కి ఇండివిజువల్ బేస్డ్గా క్యాల్కులేట్ చేసి వాళ్ళకు ఒక డైట్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. అప్పుడే మనకి కరెక్ట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ డైట్తో పాటు వీళ్ళ వర్క్ ఎలాంటిది, డైలీ యాక్టివిటీ ఎలా ఉందని చూసి, ఇదే కనుక వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కనుక తక్కువ ఉండి డెస్క్ జాబ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా ప్లాను, ఇదే కనుక ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి తగ్గట్టుగా ప్లాను, ఆర్ డిపెండింగ్ అపాన్ దేర్ అవైలబిలిటీ, అంటే మీల్ వాళ్ళు వెదర్ దే కెన్ ప్రిపేర్ ఆన్ దేర్ ఓన్, వెదర్ దే హ్యావ్ టు ఎక్వైర్, వెదర్ దే హ్యావ్ టు గో ఫర్ మోర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా ప్లాన్ కనుక క్రియేట్ చేయగలిగితే ఈజీగా రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది.